దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. భూ దిగంతముల వరకు నీవు నేను కలుగుజేయ రక్షణకు సాధనమొకటికై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుడు మనలో మహింపరచబడాలని, ఈ లోకానికి రక్షణ సాధనంగా ఉండాలని, అన్ని జనుల ఎదుట వెలుగుగా ఉండాలని దేవుడు మనల్ని నియమించాడు. ఆనాడు యెషయా భక్తుడికి ఏర్పరచుకుని నియమించినట్లే దేవుడు ఈ దినాన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలో వెలుగు సంబంధులుగా జీవించేటట్లుగా, ఈ లోకంలో మన జీవితం ద్వారా దేవుడు మహింపరిచేటట్లుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటుని మనం గ్రహించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు మన జీవితం ద్వారా నెరవేర్చాలని ఆశపడుతున్నాడు ఆయన. ఈ లోకంలో వెలుగు సంబంధంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట అన్నారు, నేను లోకమునకు వెలుగు ఉన్నాను, నన్ను వెంబడించేవారు చీకట్లో నడువుక జీవపు వెలుగు కలిగి నడుచును అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. కాబట్టి ఈ లోకంలో మనం వెలుగు సంబంధంగా జీవిస్తూ అనేక మందికి వెలుగుచ్చేవారుగా ఉండాలి. ఈ చీకటి లోకంలో అనేక మందికి ప్రభు వైపు తిప్పే సాధనగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. నీలో నన్ను మహింపరచుకుందని అంటున్నాడు కదా, దేవుడు మన జీవితం ద్వారా మహింపరచబడాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన పోలి, ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఈ చీకటి లోకానికి ఒక వెలుగుగా ఉంచబోతున్నాడు మనల్ని. ఆనాడు ఆదిమ సంఘంలో మనం చూసినట్లయితే బర్నబా, పౌలు చాలా విరివిగా వాడబడుతున్నారు. యేసు క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఆయన ద్వారా మాత్రమే రక్షణని ప్రకటిస్తున్నారు. పరలోకానికి మార్గము యేసే అని చాలా ఖండితంగా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే దాన్ని వ్యతిరేకించినటువంటి యూదులు చాలామంది వారిని దూషించి వారిని ఆటంకపరిచారు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు. తద్వారా అన్ని జనుల దగ్గరికి వారు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అలా ప్రకటిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు యూదులతో, అసలు ఈ వాక్యం మీకోసమే ఇది అవశ్యం, కానీ మీరు దీన్ని త్రోసివేస్తున్నారు. నిత్య జీవానికి పాత్రలుగా కాకుండానికి మిమ్మల్ని మీరే అడ్డుపరుచుకుంటున్నారు. కనుక భూ దిగంతుల వరకు మమ్మల్ని సాక్షులుగా ఉండడానికి, అన్ని జనులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని నియమించాడు అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తద్వారా పౌలు, బర్నబా దేవుని వాక్యాన్ని అన్ని జనులకు ప్రకటించినప్పుడు అనేక మంది దేవుని వాక్యం విని రక్షించబడినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవుడు మేము వెలుగుగా చేయాలని ఆశపడుతున్నాడు. మీలో ఆయన మహిమను కనబరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ ద్వారా దేవుడు మహింపరచబడాలని ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ చీకటి లోకంలో వెలుగు సంబంధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక యేసుక్రీస్తు వరకు మాట అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువుక జీవపు వెలుగు కలిగి నడుచునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఈ లోకంలో మనం అనేక మందికి ప్రభు వైపు తిప్పుదాం. మన చుట్టూ ఉన్న అన్ని జనులకు మన జీవితం ద్వారా ప్రభువుని చూపిద్దాం. అలాంటి వారిని మనం ఒక రక్షణ సాధనంగా ప్రభు సన్నిధిలో వాడబడదాం. ఇదిగో ప్రభువా, నా జీవితం ద్వారా, నా కుటుంబం ద్వారా మీ నామము మహింపరచబడేటట్లుగా
మీ కార్యాలు నా జీవితంలో జరిగించు ప్రభు అని ప్రభుతో చెబుదాం. పరిపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో భూదిగంతముల వరకు రక్షణకు సాధనంగా ఉండేటట్లుగా వీరి జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి ప్రభువా. అన్ని జనుల ఎదుట వీరిని వెలుగుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పేరు పెట్టుకున్న మీ జనము ప్రభువా, మీరు ఏర్పరిచిన జనాంగం ప్రభువా, వీరందరినీ ప్రభువా మీ సాధనలుగా ఏర్పరచుకున్న ప్రభువా. రాబోయే దినాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా వాడుకోండి ప్రభువా. వీరి జీవితం ద్వారా మీరు మహిమ పొందేటట్లుగా వీరందరినీ ప్రభువా మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మీరు ఇవ్వబోతున్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఈ లోకంలో మీకు మహిమకరంగా బ్రతికేటట్లుగా సహాయం చేసి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.